ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయింది అని చెప్తూ ఉంటారు కదా, ఎందువలన ఈ కఫం పేరుకుపోతుంది? ఈ మనకి నోట్లో లాలాజలం అనేది ఎట్లా ఊరుతుంటుంది, దాన్ని మనం మింగేయటము, అవసరమైతే ఒక ఎక్సెస్ పోతే ఊయటము చేస్తాం. సో మరీ ఎక్కువగా వస్తూ ఉంటే మనకు నోట్లోంచి కొంతమంది కారుతుంటుంది, కొంతమంది ఊస్తుంటారు, లేకపోతే తడవకి మింగుతూ ఉంటారు. అట్లానే మన ఊపిరితిత్తుల్లో శ్వాసనాళాలు ఇవన్నీ డ్రైగా ఉంటే అది పనిచేయవు. సో అవి తేమతో ఉండాలి. ఈ తేమ మెయింటైన్ అవ్వడానికి మన ఊపిరితిత్తు శ్వాసనాళాల్లో మ్యూకస్ గ్లాండ్స్ ఉంటాయి. ఇది మన నోట్లోనూ కంట్లోనూ ఉన్నట్టుగా టియర్ గ్లాండ్స్, సెలైవరీ గ్లాండ్స్ లాగా మ్యూకస్ గ్లాండ్స్ అనేవి మనకి ఉంటాయి, ముక్కులో కూడా ఉంటాయి. ఇవి కాన్స్టెంట్గా మ్యూకస్ని ప్రొడ్యూస్ చేస్తే మ్యూకస్ అనేది తొందరగా ఆరిపోదు, తేమను మెయింటైన్ చేస్తాయి. సో అట్లా తేమను మెయింటైన్ చేస్తూ మనకి ఈ చెత్తా చెదారం, దుమ్ము డిపాజిట్ అయినవి ఈ కణాలు, సీలియరీ కణాలు బయటికి తన్నేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో డైలీ మనకి ఈ ఊపిరితిత్తుల్లో 15 to 20 ml మన గొంతులోకి వచ్చి కలిసి మింగేస్తుంటాం ఎనీ ఆరోగ్యకరమైన వ్యక్తిలోకి. అదేంటంటే మ్యూకస్, నార్మల్ మ్యూకస్. అది ఒక్కోసారి ఏమవుతుందంటే ఇరిటేషన్స్ వలన, లేదా ఇన్ఫెక్షన్స్ వలన, లేదా ఆస్తమా లాంటి జబ్బులు ట్రిగ్గర్ అవటం వలన, లేదా స్ట్రక్చరల్ డ్యామేజ్ అయ్యి అక్కడ ప్రొడ్యూస్ అయింది బయటికి రాలేకపోయి రోజుల తరబడి అక్కడ ఉండిపోవడం, బ్రాంకెక్టాసిస్ లాంటివి, ఇలాంటి ఏ కారణాల వలన అది ప్రొడక్షన్ పెరిగి లేదా అక్కడ బయటికి రాకుండా ఉండిపోయి ఎక్కువైపోయి ఆ కఫం అక్కడ ఉండిపోవటం వలన సెక్రీషన్, పెంటప్ సెక్రీషన్స్ అయిపోయి బయటికి రావు అంటే గాలికి అడ్డం పడతాయి, ఊపిరాడకుండా అడ్డం పడతాయి, ఇన్ఫెక్షన్ ఎక్కువ పెరుగుతుంది, ఆయాసం వస్తుంది. సో అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే వాటికి బయటికి రావడానికి మందులు ఇచ్చి దగ్గి బయటికి తీయడానికి సో మనం హెల్ప్ చేయమని. అలానే అవి అట్లా ఉండిపోవటం వల్ల కొన్నిసార్లు ఎండిపోయి గట్టిగా అయిపోయి బయటికి రావు. సో అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది అవి తిక్కుగా అయిపోవటం వలన ఆవిరి పట్టడం, లేకపోతే మ్యూకోలైటిక్ మందులు తీసుకోవటం అలాంటివి చేస్తే పలచగా అయ్యి బయటికి తొందరగా వస్తుంది. సో ఈ కఫం పట్టేయటము, ఎక్కువైపోవటము అనేది రకరకాల జబ్బుల్లో అవుతుంది, రకరకాల వృత్తుల్లో అవుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు, కొంత కెమికల్ ఫ్యాక్టరీ, అక్కడ కూడా వాళ్ళకి ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. డస్ట్ అవి పీలుస్తూ ఉంటే ఈ ప్రొడక్షన్ అనేది ఎక్కువైపోయి కఫం వస్తూ ఉంటుంది. అలానే కొన్ని వాతావరణ పరిస్థితులు పడక వాళ్ళకి ఆస్తమా లాంటి పిల్లి కోతులు వస్తాయి, తెమడ వచ్చేస్తుంది, కఫం అనేది ఎక్కువగా వస్తుంటుంది. అలా వస్తే దానికి కూడా మనకి అడ్డం పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ జబ్బును బట్టి, వాతావరణాన్ని బట్టి, బాడీ పరిస్థితిని బట్టి, లోపల డ్యామేజ్ని బట్టి, ఇన్ఫెక్షన్స్ని బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి యూజువల్గా ఎక్కువ అడ్డం పడే ఛాన్స్ ఎవరికి ఉండదు. సరే, అయితే ఇక మనం వర్షాకాలంలో జనరల్గా చూసే సమస్య జలుబు, థ్రోట్ పెయిన్ ఇవి చూస్తూ ఉంటాం కదా. అయితే జనరల్గా ఎవరైనా కూడా జలుబు రాగానే ఆవిరి పట్టడం, అందులో పసుపు వేసుకొని లేదా జండు బామ్ వేసుకొని ఇలా ఆవిరి పడుతూ ఉంటారు. అయితే వీటి వల్ల యూజ్ ఎంతవరకు ఉంటుంది? ఆవిరి పట్టడం అనేది ఎన్నిసార్లు వరకు, ఎంత మోతాదులో తీసుకోవాలి? అంటే ఆవిరి పట్టడము రెస్పిరేటరీ వైజ్ అయితే హార్మ్ఫుల్ అయితే కాదు. అయితే ఎప్పుడైతే ఈ సెక్రీషన్స్ బాగా ఎక్కువైపోయి ఈ చలిగాలి వలన వీజింగ్ అడ్డం పడటము, ఆయాసం పెరగటం ఇలాంటివి ఎవరికైతే జరుగుతుంటాయో వాళ్ళు ఆవిరి పడితే టెంపరీగా వెంటనే రిలీఫ్ వస్తుంది, ఆయాసం తగ్గుతుంది. తర్వాత ఈ ఆవిరి అనే తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మ్యూకస్ పల్చబడి బయటికి రావడానికి, సో వెంటనే చెస్ట్ కంజెషన్, ఛాతీ పట్టేసిన అలాంటి కండిషన్స్ రిలీవ్ అవుతాయి, టెంపరీ సూతింగ్ అంటారు. అలానే ముక్కు బ్లాక్ అయిపోతుంది, అందరికీ దిబ్బడేయటం అంటారు. ఈ నోస్ దిబ్బడేయటం వలన వాళ్ళకి పీల్చుకోవడానికి ఇబ్బంది లేక నైట్ నిద్రపోలేక అలా ఉంటారు. సో ఈ స్టీమింగ్ అనే దానివలన ఏమవుతుందంటే ఈ సైనస్లు క్లియర్ అవుతాయి, హెడేక్ తగ్గుతుంది, సెక్రీషన్స్ బయటకు వస్తాయి. ఈ కంజెషన్ ఉన్నది వ్యాసో డైలటేషన్ వలన, హీట్ అంటూ స్టీమ్ తగలటం వలన వ్యాసో డైలటేషన్ అయ్యి కొంచెము డ్రైనేజ్ ఎక్కువ అయిపోయాక మనకి దారి ఎక్కువ అంటే ఓపెన్ అవుతాయి. ఈ ఓపెన్ అవటం వల్ల మనకి దాన్ని డీకంజెషన్ అంటారు. స్టీమ్ అనేది డీకంజెషన్గా ప్లస్ మ్యూకస్ సెక్రీషన్స్ థిన్నర్గా పనిచేసి వాళ్ళకి సూతింగ్కి ఇస్తుంది. అయితే స్టీమ్ పడితే సరిపోతుందా అంటే అది ఓన్లీ టెంపరీగా 1-2 hours పనిచేస్తుంది. సో మళ్ళీ వెంటనే చలిగాలి వలన అదర్ జబ్బు కంటిన్యూ అవటం వలన, ఇన్ఫ్లమేషన్ వలన మళ్ళీ అది అవుతుంది. సో అవసరాన్ని బట్టి, వాళ్ళకి వస్తున్న ఇబ్బందిని బట్టి ఫ్రీక్వెంట్గా స్టీమ్ ఇన్హలేషన్స్ డైలీ వాళ్ళు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. కానీ దానివల్ల మరీ హీట్ ఎక్కువ ఉంటే లోపల ముక్కు కాలిపోవటం అలాంటివి జరుగుతాయి. సో మామూలుగా కంఫర్టబుల్ హీట్లో వాళ్ళు దాన్ని పీల్చుకుంటూ ఉండాలి.